ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో ఫుడ్ పాయిజన్ చేసింది జ్యోత్స్నే అని దాసు అందరి ముందు బయట పెట్టి జ్యోత్స్నని అరెస్ట్ చేయించి జ్యోత్స్నకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇవ్వబోతున్నాడు. మరి అసలు ఏం జరిగింది? అసలు దాసుకి జ్యోత్స్న ఆడిన నాటకం ఎలా తెలిసింది? మరి ఈ తర్వాత ఏం జరగబోతుందనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే వైర, జ్యోత్స్న ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం బాగా అసలు దెబ్బతో కార్తీక్‌కి, దీపకి బాగా బుద్ధి చెప్పొచ్చని చాలా గట్టిగా అనుకుంటుంది జ్యోత్స్న. అయితే దీనికి పావుగా ఆ వైరాన్ని వాడుకుంటున్నానని జ్యోత్స్న అనుకుంటుంది. ఎందుకంటే అసలు నేను ఆ సీఈఓ పదవి ఎక్కేంత వరకే కదా ఈ వీడియో అవసరం నాకు. ఆ తర్వాత ఆ వైరాన్ని నేను అసలు పట్టించుకోను. పట్టించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. అలాగే వైరాతో పాటు ఆ కాశీగాడు కూడా నాకు అవసరం లేదు. వాళ్ళ హెల్ప్ అవసరం లేదు. వాళ్ళకి నేను హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఈ దెబ్బతో మామయ్య జైల్లో ఉంటాడు. అటు అత్త పరువు, బావ పరువు, దీప ఇచ్చిన సలహా మొత్తం కూడా కుప్పకూలిపోతుంది. ఇక ఈ సామ్రాజ్యం మొత్తం నాదే అని చెప్పేసి చాలా సంతోషంగా సంబరాలు చేసుకుందామని అనుకుంటూ ఉంటుంది. అయితే కార్తీక్ అసలు కాశీ ఎందుకిలా చేశాడు? కాశీకి అసలు ఇలా ఎలా చేయాలనిపించింది? అసలు అంత అబద్ధపు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం ఏముంది? పాడైపోయిన ఫుడ్డు మా నాన్న మాత్రం ఎందుకు అలా వాళ్ళని పంపించమని చెప్తాడు? ఇదంతా ఏదో మోసం జరిగింది. ఏం జరుగుతుందో తెలుసుకుంటాను అని చెప్పి. ఆ తర్వాత అసలు దాసు కూడా ఒకసారి కార్తీక్‌కి కాల్ చేస్తాడు. "ఏంటి కార్తీక్ ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నారా? కాశీకి ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదు. నేను ఇక్కడ వెంటనే వచ్చేద్దాం అనుకుంటున్నాను. నాకు కొంచెం ఇక్కడున్న పని అయిపోయింది" అనగానే "మీరు రావాల్సిన అవసరం ఎంతైనా వచ్చింది మామయ్య. నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను" అనగానే "ఏమైంది? ఏమైంది కార్తీక్? ఎందుకంత టెన్షన్‌గా ఉన్నావు?" అనగానే "ఇక్కడ చాలా జరుగుతున్నాయి మామయ్య" అంటూ జరిగినవన్నీ కూడా పూసగుచ్చినట్టు చెప్పేస్తాడు. అయితే సడెన్‌గా సీఈఓ అయిన తర్వాత శ్రీధర్ మీద ఇలాంటి నింద పడడం, అలాగే సీఈఓ పదవి గురించి, అలాగే శ్రీధర్ గురించి ఇంకా జ్యోత్స్న కావాలని తప్పుగా మాట్లాడడం ఇదంతా చూస్తుంటే దాసుకి డౌటొస్తుంది. అయితే ఇదంతా ఖచ్చితంగా జ్యోత్స్న పని అయ్యుంటుంది అనగానే అసలు మా నాన్న జైలుకి వెళ్ళింది జ్యోత్స్న వల్ల కాదు, మీ అబ్బాయి వల్ల, కాశీ వల్లే అని చెప్పేసి అనగానే "ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? కాశీ వల్ల వెళ్ళడం ఏంటి? అసలేం జరిగింది?" అనగానే కాశీకి మా నాన్న మీద కోపం వచ్చింది. మా నాన్న మీద కొంచెం కోపం, పగ పెంచుకున్నాడు. అందుకోసం ఏదో చేశాడు. కానీ అక్కడ కాశీకి కూడా తెలియకుండా ఏదో జరిగిందని నాకైతే గట్టిగా అనిపిస్తుంది మామయ్య. కానీ కాశీ మా నాన్న మీదున్న కోపంతో జరిగిందేది బయట చెప్పట్లేదు. ఒకవేళ నేను స్వప్నతో అడిగి తన్నే కాశీని గట్టిగా అడిగి చెప్దాము అంటే స్వప్న ఎక్కడ బాధపడుతుందో ఈ విషయం స్వప్నకి తెలిస్తే ఎంత బాధపడుతుందో అని నేను చెప్పకుండా ఉండాల్సి వచ్చింది అనగానే మరి ఎలా కార్తీక్? ఎలా చేస్తే బయటికి వస్తుంది ఈ నిజం? అసలు దీని వెనుక నాకు తెలిసి జ్యోత్స్న హస్తం ఉండనే ఉంటుంది అని అనుకుంటూ ఉండగా, అంతలోనే కాశీ జాబ్‌కి రిజైన్ చేయడం, అలాగే వాయిరా దగ్గర కలిసి జాబ్ చేస్తానని చెప్పేసి జనరల్ మేనేజర్‌గా పోస్ట్ వచ్చిందని చెప్పేసి స్వప్నని పక్కకి తీసుకొని వెళ్ళడం కూడా అదంతా చూస్తే, అప్పుడు కార్తీక్‌కి అసలు విషయం అర్థమవుతుంది. నాకు ఇప్పుడు అర్థమైంది. దీప అసలు ఆ రోజే కాశీని కలిసింది జ్యోత్స్న అని చెప్పేసి, కాశీ జ్యోత్స్న దగ్గరికి వెళ్లి, లోపలికి వెళ్లి పర్సనల్‌గా మాట్లాడాడని చెప్పినప్పుడే నేను అనుమానించాల్సింది. కానీ నాకు అప్పుడు అంత ఆలోచన తట్టలేదు. కానీ ఇప్పుడు కాశీకి ఆ వైరా దగ్గర జాబ్ ఇప్పించి, కావాలనే మామయ్య మీద పగ తీర్చుకొని, మామయ్యని సీఈఓ పదవి నుంచి తప్పించాలని, కావాలనే జ్యోత్స్న ఇదంతా చేసిందని నాకు ఇప్పుడు పూసగుచ్చినట్టు క్లియర్‌గా అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది. కానీ ఈ జ్యోత్స్న, వైరా కలిసి ఈ నాటకం ఆడారని, ఆ ఫుడ్ పాయిజన్ అవ్వడానికి, అలాగే అంతమంది హాస్పిటల్ పాలవ్వడానికి గల కారణం ఆ జ్యోత్స్న, వైరా ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకమని నేను ఎలా నిరూపించాలి? నాకు సాక్ష్యం ఎలా తెలియాలి? ఇదంతా తెలియాలి అంటే నాకు కాశీ అసలు నిజం చెప్పాలి. కానీ ఇప్పుడు మా నాన్న మీదున్న కోపంతో
కాశీ నాతో కూడా సరిగా మాట్లాడట్లేదు. సరిగా చెప్పట్లేదు. ఇంతకుముందు ఉన్నట్టుగా కాశీ ఉండట్లేదు. చాలా మారిపోయాడు. ఇదంతా మళ్ళీ మునుపటిలాగా రావాలి. కాశీ మళ్ళీ మంచిగా మారాలి అంటే అది ఖచ్చితంగా దాసు మామయ్య వల్లే అవుతుంది. వెంటనే దాసు మామయ్యని రమ్మని చెప్తాను అని చెప్పేసి వెంటనే దాసునైతే ఇక్కడికి రమ్మని చెప్పి ఫోను చేస్తాడు. మామయ్య మీకక్కడ ఎలాగో పనయిపోయిందని చెప్పారు కదా! మీరు ఈ సమస్యలన్నీ సద్దుమణగాలంటే మీరే ఇక్కడికి రావాలి అని చెప్పేసి అనగానే, అలాగే కార్తీక్ తప్పకుండా వస్తాను. నన్ను ఇంత మంచిగా అంటే నన్ను నా కొడుకు ఈరోజు ఇలాంటి స్థాయిలో ఇంత గొప్పగా ఉన్నారు అంటే దానికి కారణం మీరే. కానీ ఇప్పుడు నా కొడుకు మూర్ఖత్వం వల్ల, తెలియనితనం వల్ల, నా కొడుకు వల్ల ఇంతమంది సఫర్ అవుతున్నారు. అలాగే కొంతమంది ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు అంటే నేను మాత్రం ఎలా ఊరుకుంటాను కార్తీక్. ఖచ్చితంగా నా నా కొడుకుకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాల్సిందే అనగానే, మామయ్య ఈ విషయంలో మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏది జరిగినా వాళ్ళిద్దరి మధ్య స్వప్న, కాశీల మధ్య మాత్రం ఎటువంటి పొరపాటు, భేదాలు రాకూడదు. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి సంతోషంగా ఉండాలి మామయ్య గారు. ఈ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు రాకూడదు. ఈ విషయం వల్ల వాళ్ళిద్దరి మధ్య భేదాలు అస్సలు రాకూడదు. ఇప్పటికే స్వప్న కాశీని బాగా అవమానిస్తుందని, అసలు చేతకాని వాడిని చూసినట్టు చూస్తుందని కాశీ చాలా ఫీలవుతున్నాడు. స్వప్నలో మార్పొచ్చేలాగా నేను చూసుకుంటాను. అలాగే కాశీలో మార్పొచ్చేలా చూసుకునే బాధ్యత మీదే. మీరిక్కడికి వస్తేనే అన్నీ సెట్ అవుతాయని నాకనిపిస్తుంది మామయ్య అనగానే, నేను మధ్యాహ్నం వరకు అక్కడ ఉంటాను కార్తీక్. నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి కార్తీక్‌కి చెప్పేస్తాడు దాసు. ఇక వెంటనే దాసు వచ్చేస్తాడు. దాసు వచ్చిన తర్వాత స్వప్న, కాశీ సెపరేట్ వెళ్ళిపోయారని తెలిసి స్వప్నని, కాశీని కలవడానికి వెళ్తాడు. "ఏం జరుగుతుంది కాశీ? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా?" అనగానే, "రండి మావయ్య ఎప్పుడొచ్చారు?" అనగానే, "నేనిప్పుడే వచ్చానమ్మా. నాకు కొంచెం పనుంది అని ఇప్పటి వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. ఇక్కడ ఏమేం జరుగుతున్నాయో తెలిసింది" అనగానే, "అవును మామయ్య మా నాన్నని అరెస్ట్ చేశారు" అనగానే, "మరి మీ నాన్నని అరెస్ట్ చేసినప్పుడు అక్కడ మీ అమ్మ ఒంటరిగా ఉంటుంది కదా! ఇలాంటి సమయంలో మీరిద్దరూ సెపరేట్‌గా రావడమేంటి? ఇదేమైనా బావుందా?" అని అనగానే, "నేను అదే చెప్పాను మామయ్య గారు. కానీ ఈయన వింటేనా? అసలు ఈయన ఏది వినకుండా నన్ను బలవంతంగా తీసుకొచ్చేశారు" అంటూ అనగానే, "ఏం జరుగుతుంది కాశీ? అసలు ఏమైంది నీకు? ఎందుకిలా మారిపోయావు?" అనగానే, ఒకప్పుడు కార్తీక్ అన్నా, కార్తీక్ ఫ్యామిలీ అన్నా నీకు ఎంతో ఇష్టం. ఎంతో మర్యాదగా, వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకునేవాడివి. కానీ ఇప్పుడేమైంది? కార్తీక్ మాట లెక్క చేయట్లేదు. కార్తీక్ వాళ్ళ నాన్న అదే మీ మామగారు ఇలా జైలు పాలయ్యారంటే దానికి సాక్ష్యం కూడా నువ్వే చెప్పడం ఏంటి అనగానే, "ఏం మాట్లాడుతున్నావు నాన్న? కాశీ సాక్ష్యం చెప్పడం ఏంటి?" అనగానే, "కాశీ చెప్పినందుకే మీ మామయ్యని అరెస్ట్ చేశారు. మీ నాన్నని అరెస్ట్ చేశారమ్మా. ఆ విషయం నీకు తెలుసా?" అనగానే, "ఏం మాట్లాడుతున్నావు కాశీ? అసలేం మాట్లాడుతున్నారు మామయ్య గారు? మామయ్య చెప్పిందంతా నిజమేనా?" అనగానే, "దీనికి కారణం కూడా ఇందులో నీ తప్పు కూడా ఉందమ్మా. భర్త కష్టం చేస్తేనే భర్తకి విలువ. భర్త కష్టం చేయకపోతే వాడిని చేతకాని వాడిని చూసినట్టు చూడడం, నువ్వు ఇలా చిన్న చూపు చూడడం వల్లే వాడి మనసు నొచ్చుకొని వాడు ఇదంతా చేశాడు. ఇప్పుడు నీ మీద నీ దగ్గర ప్రేమ, గౌరవం దక్కాలనే వాడు ఇదంతా చేశాడు. కానీ నువ్వు చేస్తున్న తప్పేంటో తెలుసా? మనకు తోడు ఉన్న వ్యక్తి మంచైనా, చెడైనా జీవితాంతం వాడితో కలిసి సంతోషంగా ఉండాలి. ఒక్కొక్కసారి మన బ్రతుకులు తలకిందులవుతాయి. ఏమీ లేని వాళ్ళు కూడా కావచ్చు. కానీ అలాంటి సమయంలో నేనున్నాను నీకు అంటూ అండగా ఉండి ధైర్యం చెప్పాలి. మనం ఏదైనా కష్టపడి సాధించగలం అని చెప్పేసి ధైర్యం చెప్పాలి కానీ, నువ్వు చేతకాని వాడివి, చెవట దద్దమ్మవి అంటూ ఉంటే, ఇలా నెగెటివ్ థాట్స్ వచ్చి మంచి రిలేషన్స్ కూడా ఇలా మంచి మంచి బంధాలు కూడా ఇలా నాశనం అయిపోతాయమ్మా. నువ్వు మారాల్సిన టైము కూడా చాలానే ఉంది. ఎందుకంటే, నువ్వు వాడికి సపోర్ట్‌గా ఉండుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. వీడు ఆ వైరా రెస్టారెంట్ గ్రూప్‌తో అసలు వాడు కలిసేవాడే కాదు అనగానే, "ఏం మాట్లాడుతున్నారు మామయ్య? నాకేం అర్థం కావట్లేదు" అనగానే, "నువ్వు చిన్న చూపు చూస్తున్నావని వాడు జ్యోత్స్నతో కలిసి ఆ వైరా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్‌లో ఏ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అందుకోసమే అక్కడ పనిచేయడానికి వాడు ఆడిన నాటకం వల్లే వాడితో చేతులు కలిపి ఇదంతా జరిగింది" అనగానే, ఇక "ఏంటి కాశీ నువ్వు నన్ను ఇంతనే అర్థం చేసుకున్నావా? అసలు ఎందుకు కాశీ ఇలా చేశావు? నా మీద కోపం ఉంటే నన్ను తిట్టు, కొట్టు. కానీ మా నాన్నేం చేశాడు కాశీ? అంతమంది ప్రాణాలని అనవసరంగా నువ్వు బలి తీసుకున్నట్టు అవుతుంది కదా! అసలేం జరిగింది కాశీ చెప్పు" అనగానే, చెప్పు కాశీ అసలేం జరిగింది? అసలు ఆ ఫుడ్ పాయిజన్ ఎలా అయింది?" అనగానే, "నన్ను క్షమించు నాన్న.
నా వల్లే ఇదంతా జరిగింది. జ్యోత్స్న ఇంకా ఆ వైర ఇద్దరు కలిసి ఇదంతా వాళ్ళ వల్లే నేనిదంతా చేశాను. అంటే నాకు అక్కడ జనరల్ మేనేజర్‌గా పదవి ఇస్తానని చెప్పారు. అంతే కాకుండా 10,00,000 కూడా చేతికి ఇస్తామని చెప్పారు. అలాగే మామయ్య గారి మీద పగ తీర్చుకోవాలి అనుకున్నాను. మామయ్య గారికి బుద్ధి చెప్పాలి అనుకున్నాను. అందుకే నేనిదంతా చేశాను. ఆహ్, ఈ ఈ ఫుడ్ పాయిజన్ వల్లే ఇదంతా జరిగింది. ఇగో ఇది నాకు వాళ్ళే ఇచ్చారు నాన్న అనగానే, ఇది వాళ్ళే నీకిచ్చారనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? అని అనగానే కానీ మామయ్య అని అంటూ ఉండగానే, నేను చూసుకుంటానమ్మా. ఇదంతా ఏం జరిగిందనేది నేను చూసుకుంటాను. దీనంతటికి కారణం ఎవరనే దానికి కూడా నేను అన్ని సమాధానం చెప్తాను అని చెప్పేసి, సాక్ష్యం ఉంది అని చెప్పేసి దాసుకి కాసి తన దగ్గర ఉన్న ఆ ఫుడ్ పాయిజన్ కోసం ఇచ్చిన ఆ బాటిల్‌ని అలాగే వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్న ఫోన్ ట్రాకింగ్‌ని అంతా కూడా రికార్డ్ చేస్తాడు కాశీ. ఇక కాశీ రికార్డ్ చేసిన తర్వాత అదంతా కూడా తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్‌లో అప్పగించి, దీనంతటికి కారణం జ్యోత్స్న అని, జ్యోత్స్న వల్లే ఇదంతా జరిగిందని, జ్యోత్స్న జైల్‌లో ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి ఆలోచించి జ్యోత్స్నని అరెస్ట్ చేయించాలని, జ్యోత్స్నకు అరెస్ట్‌కి కావాల్సిన సాక్ష్యాలన్నీ సంపాదించి కోర్ట్‌లో అది పోలీస్ స్టేషన్‌లో సబ్మిట్ చేస్తాడు. ఇక తర్వాత అందుకు సహకరించినందుకు కాశీని మందలించి ఆ తర్వాత కాశీని వార్నింగ్ ఇచ్చి బాగా ఫైన్ అయితే కట్టించుకొని వదిలేస్తారు. కానీ దీనంతటికి కారణం ఆ హోటల్ రెప్యుటేషన్‌ని దెబ్బతీయడానికి అంతమంది ప్రాణాలకు చెలగాటం ఆడుకున్నందుకు ఆహ్, క జ్యోత్స్ననైతే అరెస్ట్ చేస్తాడు. ఇక జ్యోత్స్నని అరెస్ట్ చేసిన తర్వాత దాసు అయితే జ్యోత్స్నకి బాగా గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తాడు. మరి జ్యోత్స్న వల్లే ఇదంతా జరిగింది. జ్యోత్స్నే శ్రీధర్ మీద పగ తీర్చుకోవడానికి సీఈఓ పదవి కోసం ఇదంతా చేసిందని తెలిసి శివనారాయణ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది. మరి తన మనవరాల్ని తాను మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకుంటాడా? మరి కనీసం ఆరోగ్యం బాగాలేదని సుమిత్ర ఆరోగ్యం కోసం ఆలోచించి, సుమిత్ర కోసం తన మనవరాల్ని జైలు నుంచి విడిపించి తీసుకొచ్చి, మళ్ళీ తనకి పెళ్లి సంబంధాలు చూడబోతున్నాడా? మరి దీనంతటికి జ్యోత్స్నే కారణమన్న విషయం తను ఒప్పుకుంటుందా అనేది తెలియాలంటే, తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.